వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పి కారుణ్య స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సిద్దిక్ నగర్లోని నివాసం ఉంటున్న కారుణ్య హాస్టల్ గది నేలపై అపస్మర స్థితిలో పడి ఉంది. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థి కారుణ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంపై గాయాలున్నాయని తెలుస్తుంది. హాస్టల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఓ వ్యక్తి హాస్టల్కు వచ్చి కారుణ్యతో గొడవపడి ఆమెపై దాడి చేసి పారిపోయాడని మరికొందరు విద్యార్థులు తెలిపారు. మరోవైపు కారుణ్య బాత్రూంలో జారిపడిందని, దీంతో అంతర్గతంగా గాయాలయ్యాయని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ఇలా పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో కారుణ్య మృతి మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి వద్దకు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పారామెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు చేరుకున్నారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు వచ్చిన చైర్మన్ పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి విషం చిమ్మడం బాధాకరమన్నారు. జనాభాకు అనుగుణంగా వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన లేకుండా R&B శాఖ మంత్రి గారు మాట్లాడడం దురదృష్టకరమని ఎక్స్ లో పేర్కొన్నారు. ఇది రిక్వెస్ట్ కాదు, మా డిమాండ్. నారా లోకేష్ కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. చంద్రబాబు సీఎంగా, లోకేష్ పార్టీ చీఫ్గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలి అంటూ తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్ధ, సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారన్నారు. టీడీపీ కూటమి 130కి పైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నలుగురు పార్టీ కోసం పనిచేశారన్నారు. చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో తనకో పేజీ ఉంటుందని, ఎందుకంటే బాబు పాదాలను తన రక్తంతో కడిగానన్నారు. కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్. హైదరాబాద్ కేంద్రంగా ఇరాన్ వయా కేరళలో ఈ దందా నడుస్తుంది. పేద యువకులకు డబ్బాశ చూపి కిడ్నీలను ఇడ్లీలా అమ్మేస్తున్నారు. అయితే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో విషయం బయటపడింది. కేరళలో వెలుగు చూసిన ఈ బాగోతానికి మూటా మాస్టర్ హైదరాబాద్కు చెందిన వైద్యుడిగా పోలీసులు గుర్తించారు. కేరళతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ కిడ్నీ రవాణా రాకెట్ను పోలీసులు ఛేదించారు. త్రిశూర్కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి కొచ్చిలో మరొకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత 2 రోజుల్లోనే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. డబ్బు అవసరమున్న యువతను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల వరకు ఇస్తామని ఆశ పెట్టి తర్వాత ఖర్చులు చూపించి 6 లక్షలు ముట్టజెపుతున్నారు. తర్వాత 6 లక్షలు ముట్టజెపుతున్నారు. డోనర్లు ఇరాన్ వెళ్లేందుకు కావలసిన పాస్పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూరుస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి డోనర్లు ఇరాన్కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కీలక సూత్రధారి అయిన హైదరాబాద్ వైద్యుడు బెంగళూరు, హైదరాబాద్ యువకులను ఇరాన్కు డోనర్లు పంపించాడు. ఇప్పటికే 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించారు. అయితే కిడ్నీ ఇచ్చిన యువకుడు మృతి చెందిన విషయం బయటపడింది. కిడ్నీ రవాణా రాకెట్లో అనుమానితుడైన త్రిశూర్లోని వలపాడికి చెందిన సబిత్ నాసర్ను కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేయగా, సబిత్కు సహకరించిన కొచ్చికి చెందిన మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే భారత్ నుంచి 20 మంది ఇరాన్కు తీసుకెళ్లినట్లు సబిత్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో 2 కోసం గాలిస్తున్నది ఎన్ఐఏ. టీఎస్ఆర్టీసీ కొత్త లోగో ప్రచారం విషయంలో బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా డీజీపీ రవి గుప్తా,
ఆర్డీసీ ఎండీ వీసీ సజ్జనర్ను ప్రశ్నించారు. ఆర్టీవీ కొత్త లోగో అంటూ ప్రచారం చేసిన ఎన్టీవీ, బిగ్ టీవీ ఛానల్స్ వెలుగు దినపత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని అడిగారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని ఆయన హెచ్చరించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75% బీసీలకు మమతా వెన్నుపోటు పొడిచారని, టీఎంసీలోని హిందువులందరూ ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారని విమర్శించారు. జూన్ 4 తర్వాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్తాయన్నారు. బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఓబీసీ కోటాలో ముస్లిం వర్గాలను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని బూర పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. మే 26న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ తుఫానుకు రెమల్ అని పేరు పెట్టారు అధికారులు. గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరం, త్రిపుర, దక్షిణ మణిపూర్లోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. రెమల్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో ఉండొచ్చని, బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు మే 27లోగా తీరానికి రావాలని సూచించింది. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకూడదని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లోని హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. హెలికాప్టర్లో 7 మంది భక్తులున్నారు. సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ను అత్యవసరంగా దింపాల్సి వచ్చిందన్నారు అధికారులు. హెలిప్యాడ్కు కొన్ని మీటర్ల దూరంలో హెలికాప్టర్ను ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా హెలికాప్టర్లోని రోటార్కు సమస్య తలెత్తడంతో హెలిప్యాడ్కు దూరంగా ల్యాండ్ అయింది. పాటా నుంచి కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో మెజారిటీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న 6 గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో డబుల్ డిజిట్ ఖాయమని అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఇక బీజేపీ కూడా రెండంకెలపై కన్నేసింది. తాజాగా లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో ప్రముఖ సర్వే నిర్వహించిన పోల్ ట్రాకర్ సర్వే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ లో ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ చేసిన కేవలం 15 గంటల 17.9 లక్షల వ్యూస్ తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే సర్వేలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకుందని తేలింది. బీజేపీకి 8 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ కు 5 నుంచి 8 సీట్లు, ఏఐఎంఐఎం కు 1 సీట్ వస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్పింది. కానీ ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 1 సీట్ కూడా రాదని ఎగ్జిట్ పోల్ లో తేలింది. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఆర్సీబీపై అంబటి రాయుడు వరుసగా సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. తాజాగా అంబటి రాయుడు ఎక్స్ వేదికగా ఆర్సీబీపై సంచలన ట్వీట్ చేశాడు. కొన్నేళ్లుగా ఆర్సీబీకి ప్యాషనెట్ గా సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ చుట్టూ తన హృదయం తిరుగుతుందన్నారు. సొంత మైల్ స్టోన్స్ కన్నా మేనేజ్మెంట్ లీడర్లు టీమ్ ఇంట్రెస్ట్ పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. ఎంతమంది ఆటగాళ్లు జట్టును వీడారో గుర్తుంచుకోవాలన్నాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ టీం కోసం ఆడే వాళ్ళను తీసుకురావాలని ఫోర్స్ చేయాలంటూ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.